హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా. సో ఫైనల్గా ఈరోజు నేను వీరభద్రుడు మూవీ చూసి రావడం జరిగింది. సో మూవీ అయితే మాత్రం ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవడానికి ముందు నిన్న వెళ్ళాను భయ సినిమాకి. నేను వెళ్ళి ఏవైతే స్ట్రగుల్ ఫేస్ చేశానో ఒక మూవీకి బాగా ఎగ్జైట్గా వెళ్ళిపోయి చూద్దాం అనేసి చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి మళ్ళీ వచ్చి రివ్యూ అందించాను. అది మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నేను ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి అంటే ఇంతకుముందు వెళ్ళానులేండి, కానీ ఇంతగానం ఎగ్జైట్ తోటి ఒక థియేటర్కి వెళ్ళి అక్కడ దొరక్క, ఇంకో థియేటర్కి వెళ్ళి అక్కడ దొరక్క వెళ్ళి చూసిన మూవీ ఏదైనా ఉంది అంటే అది వీరభద్రుడు. అండ్ ఫైనల్గా ఈరోజు అండ్ మార్నింగ్ షో క్యాన్సిల్ అయింది ఈరోజు కూడా. ఎందుకో వీరభద్రుడు మూవీ చాలా స్టేజెస్ దాటుకొని వచ్చిందేమో అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాను, ఎందుకు మరి ఇన్ని ప్రాబ్లమ్స్, అది ఎందుకు ఆ విధంగా ఫేస్ చేసింది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఏదేమైనా ఇంకా మ్యాడ్ని మూవీ చూసిన తర్వాత ఫైనల్గా నాకు మూవీ ఎలా అనిపించిందిరా అంటే జస్ట్ ఓకే. ఎందుకంటే సూర్య గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అబ్బా. అంటే ఇది తమిళ్లో కరుపు సంథింగ్ ఏదో ఉంది, అండ్ తెలుగులో మాత్రం వీరభద్రుడు అని ఉంది. అండ్ టైటిల్ కార్డు నాకు నచ్చిన పోర్షన్స్ ఇందులో టైటిల్ కార్డు, అలాగే సూర్య గారి ఎంట్రీ అండ్ ఇంటర్వెల్ బ్లాక్. ఇంకా తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్ ఓకే భయ్య, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. అంటే మీకు ట్రైలర్లో చెప్పేస్తారు కదా, ఒక ఇద్దరు తండ్రి కూతుర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉన్న కొంత గోల్డ్ బంగారం అంటే డబ్బు అవన్నీ కూడా కొంతమంది దుండగులు లేపేస్తారు. సో ఆ దుండగులు ఎవరు మరి, వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఒక లాయర్ దగ్గరికి వెళ్తారు, ఆయన సపోర్ట్ చేయరు, ఆయనే డైరెక్టర్ కమ్ విలన్ అని చెప్పేసి మూవీలో క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుంటుంది, మంచి ఎంగేజింగ్గా మంచి స్పీడ్గా ఉంటుంది. నాకు సినిమా కూడా మళ్ళీ సింగం 1, 2, 3 చూసినప్పుడు ఎలా అనిపించింది అలా అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అంటే మరీ అంత స్పీడ్గా ఉండదు కానీ ఓకే, పర్లేదు, మంచిగా వెళ్తుంటుంది. మనకి మేజర్గా సూర్య గారి యాక్టింగ్ అయితే అక్కడ ఆ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది భయ్య. యాజ్ యూజువల్ ఆయన ఇచ్చి పడేశారు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కొన్ని సీన్స్ని బొమ్మగా తీర్చిదిద్దేసింది, ఒక రేంజ్లో ఉంది మ్యూజిక్ అయితే కొన్ని సీన్స్ పర్టికులర్గా. సో సెకండ్ హాఫే ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్. సెకండ్ హాఫ్ నిరుత్సాహం అనలే భయ్య దాన్ని అసలుకి. అంటే ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో ఒక ఛాలెంజ్, మామూలు ఛాలెంజ్ కాదు. ఇలా కూడా అంటే మనం రైటింగ్ రాయొచ్చా అనేలాంటి ఒక క్యూరియాసిటీతో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి తేలుకొని ఓకే సెకండ్ హాఫ్లో ఏదో ఒక మంచి ఎనర్జెటిక్ సినిమా ఉంటుందిరా, మంచి ఫ్లోలో వెళ్తుందిరా అనేలాంటి ఫీల్డ్కి వెళ్ళిపోతాం. అండ్ సూర్య గారి దగ్గర నుంచి బిఫోర్ కొన్ని యాక్టింగ్స్ ఉంటాయి, ఆ యాక్టింగ్ మనం ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చురా అనే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసేసరికి ఇలా తమ్ములేపి ఇంటర్వెల్ తర్వాత ఇలా దించేశారు. అస్సలకి ఇంటర్వెల్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్కలేదు, అసలు నచ్చలేదు. ఎక్కే తర్వాత సంగతి నేను నచ్చినప్పుడు ఏమి ఎక్కుతా చెప్పండి. సో ఇది గైస్ వీరభద్రుడు మూవీ రివ్యూ. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఒకరు డైరెక్ట్ చేసి సెకండ్ హాఫ్ ఒకరు డైరెక్ట్ చేశారేమో అనిపించింది. అండ్ విలన్ ఆయనే డైరెక్టర్ కాబట్టి ఆయన విలన్ క్యారెక్టర్ తప్పుకొని అండ్ ఫుల్ ఫోకస్డ్గా మూవీ పైన అంటే డైరెక్టర్గా చేయాల్సిన దానిపైనే ఫోకస్ చేస్తుంటే సెకండ్ హాఫ్ కూడా ఇంకా బెటర్ దెన్ మోర్ బాగా తీసేవాళ్ళేమో అనిపించింది. సో ఫైనల్గా వీరభద్రుడు మూవీ నాకైతే యావరేజ్ 1 భయ్య. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు, ఎలాంటి వల్గర్ లాంగ్వేజెస్ కానీ బ్యాడ్ సీన్స్ కానీ ఎక్కడా లేవు సినిమాలో. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ డిస్కషన్ వీడియోస్ అండ్ అప్డేట్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.